అతను తుపాకిని తాడుతో 2 సార్లు చుట్టి స్టాన్ను తయారుచేశాడు. దూరంలో ఉన్న ఒక లక్ష్యంపై తుపాకిని గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ కొంచెం ఎడమవైపు వంకరగా వెళ్ళింది. అతను చిన్నగా స్క్రూడ్రైవర్తో సర్దుబాటు చేసి మళ్లీ లక్ష్యంగా పట్టుకున్నాడు. ఈసారి బుల్లెట్ నేరుగా లక్ష్యాన్ని తాకింది. తర్వాత అతను నిజమైన బుల్లెట్ను లోడ్ చేసి ట్రిగ్గర్ నొక్కాడు. లక్ష్యం ఘోరంగా పేలిపోయింది. జాక్ ఈ తుపాకిని ఒక ముఖ్యమైన హత్య కోసం ఉపయోగించాలని తలంచాడు. లక్ష్యస్థలానికి అతను 10 గంటల ముందే చేరుకున్నాడు. భద్రతా తనిఖీ సమయంలో సిబ్బంది ఏమీ అనుమానించలేదు. ఎందుకంటే జాక్ తన తుపాకిని ఓ షూల్లో దాచేశాడు. అవి బయటకు చూస్తే సాధారణ షూల్లా కనిపించినప్పటికీ లోపల తుపాకీ భాగాలను నిగూఢంగా దాచాడు. అతను ఆ షూస్ను విప్పి చిన్న క్యాబిన్లో దాచిన 10 వేర్వేరు మాడ్యూళ్లను బయటకు తీసి గన్ను పరిశీలించాడు. బుల్లెట్ల విషయంలో అతను వాటిని తన ఫోన్ కేసులో దాచి తనిఖీ సమయంలో ట్రేలో ఉంచి తిరిగి తీసుకుని సాధారణ వ్యక్తిగా అందరిలో కూర్చున్నాడు. జాక్ నిశ్శబ్దంగా వెనుకవైపు ప్రవేశించి వేదికపైకి తీసుకెళ్లే ద్వారాన్ని తెరిచాడు. పైకప్పుపైకి చేరుకున్నాక అతను ఒక పైపు లోపల దాగిపోయాడు. అక్కడ అతను తదుపరి 10 గంటల పాటు ఉండబోతున్నాడు. ఆ తుపాకిని పక్కన ఉంచి లక్ష్య భద్రతా వ్యక్తి కనిపించే వరకు వేచి ఉన్నాడు. ఇంతలో ప్రదర్శన ముగిసింది. వేదికలోని లైట్లు ఆపివేశారు. ఆ గదిలో జాక్ ఒక్కడే మిగిలిపోయాడు. కొద్దిసేపటి తర్వాత కొంత సిబ్బంది సాధారణ తనిఖీ కోసం పైకి వచ్చారు. అప్పటికి భద్రతా ఏర్పాట్లు కఠినంగా మారాయి. ద్వారాలు పటిష్టంగా ఉండగా అదనంగా సెక్యూరిటీ కూడా నియమించబడ్డారు. కానీ జాక్ అప్పటికే లోపలికి చొరబడిన విషయం వారెవరూ గ్రహించలేదు. సిబ్బంది ప్రతి కోణాన్ని వదలకుండా తనిఖీ చేయడం మొదలుపెట్టారు. కాని చాలాసేపు చలిలో ఉన్న జాక్ మాత్రం అక్కడే వార్మప్ చేసుకుంటూ తాను వెచ్చగా మారే ప్రయత్నం చేశాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. జాక్ బయటకు వచ్చి తన మిషన్ను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. కాని అనూహ్యంగా టార్గెట్ ముందు పెద్ద టెంపర్డ్ గ్లాస్ను అమర్చారు. ఒక తొందరపాటు నిర్ణయంతో దాడి విఫలమవుతుందని జాక్ గ్రహించాడు. దయచేసి ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి.